జ్యోతి మల్హోత్రా టీంలో మనడు కూడా చేరిపోయాడు అని బయట టాక్స్. అంటే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా, యూట్యూబ్లో ఎక్కడ చూసినా మనోని గురించే హాట్ టాపిక్. అటాక్ జరిగిన తర్వాత ఎలాంటి సిచ్యువేషన్ వచ్చింది అందరికీ, కానీ అలాంటి టైట్ సిచ్యువేషన్లో కూడా నీకు ఎలా యాక్సెస్ వచ్చిందో నాకు అర్థం కాలేదు. మనం ఒకవేళ పాకిస్తాన్కి వెళ్ళాలన్నా, పాకిస్తాన్ బార్డర్కి వెళ్ళాలన్నా, పాకిస్తాన్ లోపలికి వెళ్ళాలన్నా 15 days ముందు నుంచే మనం అప్లై చేసుకోవాలి. ప్రతిది బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటుంది, పేపర్ వర్క్ ఉంటుంది అని చెప్పినావు. అంటే పహల్గామ్ అటాక్ అయిన వెంటనే నువ్వు వెళ్ళిపోయినావు. అంటే అటాక్ అయిన 5 days నుంచి నువ్వు వర్క్ స్టార్ట్ చేసినావా? అంటే వ్యూస్ కోసం ఎక్కడికైనా ఎంతకైనా దిగజారుతారా? ఇప్పుడున్న యూట్యూబర్లకి కూడా చెప్తున్నా, నేను గతంలో కూడా చెప్పినా, నెక్స్ట్ వచ్చే యూట్యూబర్లకు కూడా చెప్తున్నా, వ్యూస్ కోసం ఏది పడితే అది చేస్తే ప్రతి ఒక్కటి తోలు తీస్తామని చెప్తున్నా నేను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై షో. నేను మీ యాంకర్ తేజని. సో వెనకాల బ్యాక్గ్రౌండ్ చూస్తే అర్థమైపోయింది కదా, జ్యోతి మల్హోత్రా టీంలో మనడు కూడా చేరిపోయాడు అని బయట టాక్స్. అండ్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా, యూట్యూబ్లో ఎక్కడ చూసినా మనోని గురించే హాట్ టాపిక్. లైక్ మనోని యూట్యూబ్ ఛానల్ చూస్తే 3 years బ్యాక్ పాకిస్తాన్ వెళ్ళొచ్చాడు మనోడు. సరే, ఒక వ్లాగర్గా కొత్త కొత్త ప్లేసెస్ చూపించాలి, కొత్త కొత్త ధనం చూపించాలి, కొత్త దగ్గరికి వెళ్ళాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. సరే, మన ఇండియా ఓడు పాకిస్తాన్ బార్డర్కి కూడా వెళ్ళొచ్చాడు, పాకిస్తాన్ కూడా వెళ్ళొచ్చాడు అని నిరూపించుకోవడానికి యాజ్ ఒక యూట్యూబర్గా, యాజ్ ఒక వ్లాగర్గా 3 years బ్యాక్ వెళ్ళావు, వచ్చేసావు కదా. సో నువ్వు వెళ్ళడం తప్పు కాదు, రావడం తప్పు కాదు. రీసెంట్లీ పహల్గామ్ అటాక్ జరిగింది మన మీద. సో ఎంతోమంది మన అమ్మల అక్కలై బొట్టు చెరిపేశారు వాళ్ళు. సో అలాంటి దేశానికి ఎగ్జాక్ట్లీ అటాక్ జరిగిన 3 weeksకే నువ్వు పాకిస్తాన్కి వెళ్ళిపోయినావు. సో అది ఎలా సాధ్యం? సో ఎందుకు వెళ్ళావు? ఆల్రెడీ ఒకసారి వెళ్ళి అక్కడంతా ఎక్స్ప్లోర్ చేసావు కదా. చేసిన తర్వాత మళ్ళీ పాకిస్తాన్ వెళ్ళాల్సిన అవసరం ఏంది? సరే, భయ్యా సన్నీ యాదవ్ గురించి పక్కన పెట్టేస్తే, జ్యోతి మల్హోత్రా తను కూడా ఒక యూట్యూబర్, ఒక వ్లాగర్. సో తను మంచి మంచి ప్లేసెస్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసేది, కానీ తన వీడియోలు చూసుకుంటే పాకిస్తాన్లోనే ఎక్కువ ఉన్నాయి. సో తనకి పాకిస్తాన్ వాళ్ళతో కొంతమందితో సంబంధాలు ఉన్నాయని కూడా మనకు తెలిసినాయి. సో ఎన్ఐఏ వాళ్ళకైతే అరెస్ట్ చేయడం జరిగింది అండ్ ఎంక్వైరీ నడుస్తుంది. అట్ ఏ టైం మన ఇండియా, మన తెలుగోడు యూట్యూబర్ కొన్ని విషయాల్లో చాలా గర్వంగా చెప్పుకున్నాడు. నేను ఒక తెలుగు యూట్యూబర్గా పాకిస్తాన్కి వచ్చాను, మన ఇండియా నంబర్ వేసుకొని, ఇండియా నంబర్ ప్లేట్ రిజిస్ట్రేషన్ వేసుకొని నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఓకే, యాజ్ ఒక వ్లాగర్గా నువ్వు ఒకటి అచీవ్ చేసినావు అనుకోవచ్చు, దానికి అప్రిషియేట్ చేయొచ్చు మనము, డన్. కానీ సెకండ్ టైం నువ్వు పాకిస్తాన్కి వెళ్ళడానికి ఏముంది, దానివల్ల ఎవరికి ఉపయోగము, అసలు ఏం చూపించినావు? సరే, ఇటు చుట్టుపక్కల మన ఇండియా లోపల ఎక్కడున్నా ఏదున్నా నువ్వు ఒక ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసినావంటే అక్కడికి మనం వెళ్ళి అక్కడ పిక్నిక్ కావచ్చు, ఫ్యామిలీతో కావచ్చు, ఎంటర్టైన్మెంట్ చేయడానికి కావచ్చు, చూడని ప్లేస్ నువ్వు చూపించినావు అంటే మనకు వెళ్ళడానికి యాక్సెస్ ఉంది. పాకిస్తాన్కి ప్రతి ఒక్కడు నీలాగా వెళ్ళలేడు కదా, కానీ వాళ్ళతో నీకు ఎలాంటి సంబంధం ఉన్నాయో తెలీదు. అటాక్ జరిగిన తర్వాత ఎలాంటి సిచ్యువేషన్ వచ్చింది అందరికీ తెలిసిన విషయమే. అటు సైడ్ వాళ్ళు ఇటు వెళ్ళొద్దు, ఇటు సైడ్ నుంచి అటు వెళ్ళొద్దు, వాటర్ ఆపేశారు, అన్నీ ఆపేశారు. కానీ అలాంటి టైట్ సిచ్యువేషన్లో కూడా నీకు ఎలా యాక్సెస్ వచ్చిందో నాకు అర్థం కాలేదు. రెండోది, నువ్వు గతంలో పోయిన పాకిస్తాన్ వీడియోలో ఒకటి చెప్పినావు, మనం ఒకవేళ పాకిస్తాన్కి వెళ్ళాలన్నా, పాకిస్తాన్ బార్డర్కి వెళ్ళాలన్నా, పాకిస్తాన్ లోపలికి వెళ్ళాలన్నా 15 days ముందు నుంచే మనం అప్లై చేసుకోవాలి. ప్రతిది బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటుంది, పేపర్ వర్క్ ఉంటుంది అని చెప్పినావు. అంటే పహల్గామ్ అటాక్ అయిన వెంటనే నువ్వు వెళ్ళిపోయినావు. అంటే అటాక్ అయిన 5 days నుంచే నువ్వు వర్క్ స్టార్ట్ చేసినావా? వెళ్ళాలని వర్క్ స్టార్ట్ చేసినావా? అర్థమవుతలే. అంటే వ్యూస్ కోసం ఎక్కడికైనా ఎంతకైనా దిగజారుతారా? మనుషులని చంపించేస్తారు. అంటే మనకు ఆపోజిట్లో మనకు శత్రువైన దేశాలతో కూడా చేతులు కలిపేస్తారా? ఇప్పుడున్న యూట్యూబర్లకి కూడా చెప్తున్నా, నేను గతంలో కూడా చెప్పినా, నెక్స్ట్ వచ్చే యూట్యూబర్లకు కూడా చెప్తున్నా, వ్యూస్ కోసం ఏది పడితే అది చేస్తే ప్రతి ఒక్కటి తోలు తీస్తామని చెప్తున్నా నేను. ఎంత సిగ్గు లేకపోతే, అరే బట్టలు ఇప్పుకొని చూపిస్తున్నారు, హస్బెండ్లని చంపేస్తున్నారు, పెళ్ళాలని చంపేస్తున్నారు, ఒక లవర్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు, ఎన్నో దారుణాలు చేస్తున్నారు. లాస్ట్కి వస్తే ఒక దేశాన్ని కూడా నాశనం పట్టించేదాకా దిగజారుతున్నారు. అసలు వ్యూస్ తీసుకొని ఏం చేస్తారు భయ్ మీరు? నాకు అర్థమైతలేదు. తను బెట్టింగ్ యాప్లో ఎంతమంది జీవితాలు నాశనం చేసిండు, ఎంతోమంది ప్రాణాలు తీసిండు.
అది సరిపోక మళ్ళీ పాకిస్తాన్కి వెళ్ళింది. సరే నువ్వు పాకిస్తాన్కి వెళ్ళడం తప్పు కాదు, యాజ్ ఒక బ్లాగర్గా వెళ్ళినావు అనుకుందాము. కరెక్ట్గా మన ఇండియా మీద దారుణంగా వాళ్ళు ఎంతమంది అక్కల బొట్టు చెరిపేశారు, ఎంతమంది రీసెంట్గా పెళ్ళి అయిన 10-15 డేస్ ఒక కొత్త పెళ్లి కొడుకుని కూడా చంపేసారు, ఎంతమందిని చంపేసారు. అలాంటి దేశంలో అసలు నీకు ఎట్లా అడుగు పెట్టాలనిపించింది భయ్, నాకు అర్థం కాదు. ఇంతనన్న సిగ్గుండాలి. మళ్ళీ ఆడ ప్రౌడ్గా ఫీల్ అవుతుండు, డే 1 ఇందుకు వచ్చేసిన, నేను వచ్చేసిన, వెల్కమ్ టు పాకిస్తాన్. అరే అసలు ఆ నోరు ఎట్లా వచ్చింది భయ్ నీకు పాకిస్తాన్ పేరు తీసుకోవడానికి, నాకు అర్థం కావట్లేదు. మీకు అంత డబ్బు అవసరం ఉంటే, అంత ఫేమ్ కావాలనుకుంటే మన హైదరాబాద్, ఇండియాలో, తెలంగాణలో, ఇక్కడ మన ఇండియాలో ఎక్కడైనా సరే మీరు బాత్రూమ్లకు అడగండి. ఒక హీరో రూమ్లో వెళ్ళి బాత్రూమ్కి అడగండి భయ్, మంచి ఫేమ్ వస్తుంది, డబ్బు వస్తుంది. మీరు డబ్బు కోసం, వ్యూస్ కోసం ఎందుకు ఇంత జరుగుతారో నాకు అర్థమవుతలేదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన మీద అయితే చాలా చాలా న్యూసెస్ వస్తున్నాయి. నేను ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు, ఇంకా స్టడీ చేస్తున్నా. దయచేసి ఈ మన వ్లాగర్స్ ఎవరెవరైతే ఉన్నారో, ప్రపంచ యాత్రికులని, వాళ్ళని వీళ్ళని, ఇలాంటి దేశాలకు వెళ్ళడం బ్యాన్ చేయాలి. ఫస్ట్ వాళ్ళ చేతులు కలుపుకొని ఈ నిబ్బా మైండ్ సెట్తో ఏం చేస్తారో అర్థమవుతలేదు. సో మనోనికైతే చెన్నైలో అరెస్ట్ చేయడం జరిగింది, ఆల్రెడీ ఎంక్వైరీ నడుస్తుంది. ఇంకేం జరుగుతుందో మనం తెలుసుకోవాలి. ఈయన మీద ఇంకా ఎన్నో ఎలిగేషన్స్ వస్తున్నాయి. నేను ఒక్కటే ఇంట్రడక్షన్ ఇవ్వదామని వచ్చిన. సో మనన్ విషయంలో అయితే ఇంకా చాలా డెప్త్గా మనం స్టడీ చేయాలి. తన గురించి కూడా ఆల్రెడీ చేసాము. సో ఇంకా ముందు చేస్తూనే ఉందాం. ఒకటే చెప్తున్న ప్రతి ఒక్క యూట్యూబర్కి, దయచేసి ఇలాంటి ఫాల్తు పనులు చేయకండి రా అయ్యా. అర్థమవుతుందా? ఎందుకు జనాల ప్రాణాలతో ఆడుకుంటున్నారు? పుట్టింది ఇండియాలోనే కదా, తెలుగు గడ్డ మీదనే కదా. అసలు మన ఎమోషనల్స్ ఏంటి, మన కట్టుబాట్లు ఏంటి, అవన్నీ మర్చిపోయారా? ఒక సోషల్ మీడియా అనే ప్లాట్ఫామ్ వచ్చిన ఒక 10 సంవత్సరాలకు మనుషులు ఇంత మారిపోతారా? వ్యూస్ కోసము, సబ్స్క్రైబ్స్ కోసము, ఫేమ్ కోసం ఏదైనా చేస్తారా? ఎక్కడికైనా తెగిస్తారా? దయచేసి మన భారతదేశం కట్టుబాట్లు ఏంటి, కొంతమంది ఆడపిల్లలకు కూడా చెప్తున్నా తల్లి. ఆపరేషన్ సింధూర్, ఇద్దరు ఆడవాళ్ళు, నిజంగా చెప్తున్నా, గర్వంగా చెప్తున్నా. జస్ట్ పాకిస్తాన్ వాళ్ళకి ఒక సవాలు, జస్ట్ ఇద్దరికి వదిలితేనే నిద్ర లేకుండా చుక్కలు చూపించి అన్ని వేల మందికి వాళ్ళు చంపిరు. మన ఆడపిల్లలు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. దయచేసి గా ఇన్స్టాగ్రామ్లల్లా, గా స్నాప్చాట్లల్లా, గా ఫేస్బుక్లా, వాట్సాప్లోకి వెళ్ళి బయటికి రండి తల్లి. ఒక్కొన్ని వదిలేసి ఇంకోని నింబడి ఎంతోమంది జీవితాలు నాశనం చేస్తారు. అలాగే అబ్బాయిలు కూడా ఎంతోమంది జీవితాలు నాశనం చేస్తారు. మనకి ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది. మన యూత్కి ప్రతి ఒక్కళ్ళు, అంటే ఇతర దేశాల వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏవో ఒక గేమ్లు కనిపెట్టేసి మనకు దాంట్లో బిజీ చేసేస్తారు. వీళ్ళు ఇంకొకటి ఆలోచించొద్దు. అరే మన జనరేషన్ వాళ్ళు ప్రతి ఒక్కరు ఫోన్కి అడిక్ట్ అయిపోయారు భయ్. ఎవడని ఏదైనా సాధించింది ఎక్కడన్నా విన్నారా? మన అమ్మలు, అయ్యలు, తాతలు, ముత్తాతలు సాధించింది విన్నాం, కానీ మన జనరేషన్ వాళ్ళు ఎక్కడ ఏం సాధించారు చెప్పండి? ఏం సాధించలేవు. ప్రతి ఒక్కరు తిన్నామా, తాగినామా, అమ్మాయి వెనక పడ్డామా, అబ్బాయి వెనక పడ్డామా, వీనికి వదిలేసి వాని వెనక తిరిగినామా, దాన్ని వదిలేసి దీని వెనక తిరిగినామా, ఇదే నడుస్తుంది. సో కొంతమంది ఏమో ఇట్లా బెట్టింగ్ యాప్లు చేసి జనాల ప్రాణాలతో ఆడుకుంటున్నారు, దేశాలతో ఆడుకుంటున్నారు. సో ఇట్లా జరుగుతుంది దేశంలో. ఇంకా డెప్త్గా నేను స్టడీ చేసి ఈ విషయం మీద మాట్లాడాలనుకుంటున్నా. సో దయచేసి ఎవరైనా సరే యూట్యూబర్లకి మళ్ళీ చెప్తున్నా, అడ్డమైన వీడియోలు మాత్రం చెయ్యొద్దు. థ్యాంక్ యూ.